హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్ టాక్స్. నేను జ్యోతిరాజా, సైకాలజిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్, మనకున్న భావాల్ని ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. మనకు ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు కానీ, ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు కానీ మనకు అనిపిస్తుంది ఇది ఇలా కాదు, ఇది ఇంకో రకంగా ఉంది, ఇది నాకు నచ్చలేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు. సాధారణంగా ఏంటంటే నచ్చిన విషయాన్ని చెప్పేస్తాము, కానీ నచ్చని విషయాన్ని నాకు నచ్చలేదు అని చెప్పడానికి మనం చాలా హెసిటేట్ చేస్తాం. అది అది సొంత వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, కొత్త వాళ్ళతో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే నచ్చింది నచ్చలేదు అని చెప్పడానికి మనం ఎందుకో మొహమాట పడతాం. ఆ మొహమాట పడడానికి కూడా చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఫోబియా అంటాం మనం. కాన్ఫ్లిక్ట్ ఫోబియా అంటే ఏంటంటే, ఒకవేళ నేను నచ్చలేదని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరేమో, వాళ్ళు నాకు వాళ్ళకి మధ్యలో గొడవ రావడానికి అవకాశం ఉంది, రావచ్చేమో, నిజంగా రావచ్చు రాకపోవచ్చు. కానీ మీరు ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక రకంగా అంటే ఇది ఫోబియానే. చాలాసార్లు ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పలేకపోతాను. ప్రతిసారి కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటారు. దీన్ని కాన్ఫ్లిక్ట్ ఫోబియా అంటారు. మీకు తెలుసు, మీ ఎదురుగుండా మీ ఇంట్లోనే ఇద్దరు గొడవ పడుతున్నారు, మీకు తెలుసు అందులో ఒకళ్ళు చేసింది తప్పు అని తెలుసు, అయితే ఆ గొడవను ఆపాలని మీరు అనుకుంటారు కానీ చెయ్యరు. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు మధ్యలో వెళ్ళి మాట్లాడితే వాళ్ళిద్దరికి వాళ్ళకి మీకు ఉన్న రిలేషన్షిప్స్ పాడవుతాయేమో, అది మళ్ళీ మీకు తర్వాత ఫర్దర్గా మీకు ఏదైనా నష్టం వస్తుందేమో అన్న ఒక భావన చాలా ఎక్కువ ఉండడం వల్ల నిజంగా మీకు అది రైటో రాంగో, ఎవరు రైటు ఎవరు రాంగ్ అని తెలిసినా కూడా చాలాసార్లు చెప్పలేకపోతాం. ఇది మగవాళ్ళలో కావచ్చు, ఆడవాళ్ళలో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు. ఈవెన్ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే కూడా ఇద్దరు పిల్లల్లో కూడా పెద్దవాడు తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా మనం చాలాసార్లు నువ్వు తప్పు చేస్తున్నావురా, తమ్ముడు ఇలా అనకూడదు, లేకపోతే చెల్లెలు ఇలా అనకూడదు అని మీరు చెప్పరు. ఎందుకంటే ఒకవేళ అలా చెప్తే వాడికి మీకు మధ్యలో ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి, ఇంకా మధ్యలో ఇంకా గొడవలు జరిగి వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో, ఇలాంటి ఇంకేదైనా చేసుకుంటాడేమో అని భయాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఏంటంటే ఆస్ట్రిచ్ ఫినామినా అంటాం. ఏంటంటే ఆస్ట్రిచ్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా అయినప్పుడు తన తలని ఒక ఇసుకలోకి లోపలికి పెట్టేసుకున్నట్టు మనం కూడా ఏదైనా గొడవ వస్తుంది అంటే అలాగే మన భావాలని ఏదైతే మనం వ్యక్తీకరించాలనుకుందో అది మనం లోపల దాచుకుంటాం. ఎందుకంటే అనవసరంగా గొడవలు క్రియేట్ అవుతాయి అని. ఓకే, ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్షనిజం అంటాం. అంటే ఎమోషనల్ పర్ఫెక్షనిజం అంటాం. అంటే ఎమోషనల్గా చిన్నప్పటి నుంచి మనకు చెప్పింది ఏంటంటే, మనం బయట ఏడవకూడదు, ఎక్కువ నవ్వకూడదు, ఎక్కువ ఏ ఫీలింగ్ని ఏ ఎమోషన్ని కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకూడదు. అది మగవాళ్ళలో అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆడవాళ్ళల్లో కూడా ఏంటంటే నువ్వు ఎక్కువ బయట గట్టిగా నవ్వకూడదు, గట్టిగా అరవకూడదు, గట్టిగా నీ ఎమోషన్ ఏది కూడా బయట చూపించకూడదు. అలాగే మగవాళ్ళలో కూడా ఏంటంటే ఏ ఎమోషన్ని కూడా మీరు బయటకు చూపించకూడదు. అది కోపం కావచ్చు, జెలసీ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే బయట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే పర్ఫెక్ట్ ఏంటంటే ఏ ఎమోషన్స్ని లిమిటెడ్గా, ఒక కంట్రోల్డ్గా, కండిషనల్గా వాడడం అన్నది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్న ఒక పద్ధతి. ఓకే, దీనివల్ల నిజంగా మనం ఎక్కడైతే ఎమోషనల్గా చూపించాలో, ఎక్కడైతే కోపం చూపించాలి, ఎక్కడైతే మనం జెలసీ ఫీల్ అవుతున్నాం అంటే లేదు అంటాం. మీకు తెలుసు లోపల నుంచి జెలసీ కోపం వచ్చిందా అంటే లేదు నాకు కోపం రాలేదని. కానీ లోపల మాత్రం మీరు ఆ లోపల చాలా ఎక్కువ కోపం వస్తుంది, కానీ అది మీరు బయటకు చెప్పలేదు. ఎందుకంటే నేను బయటకు చెప్పలేదు, కానీ ఐ వాంట్ టు బి పర్ఫెక్ట్. నేను నన్ను చూడగానే నేను ఒక పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఏ ఎమోషన్ అయినా కంట్రోల్డ్గా చూసుకుంటాడు అన్న ఒక అప్రిసియేషన్ కూడా ఒకలాంటి ఫీలింగ్ ఎదుటి వాళ్ళలో క్రియేట్ చేయడం కోసమే మీరు ఓ పర్ఫెక్షనిస్ట్ అని ఒక ముసుగు వేసుకొని సాధారణంగా జనం ముందుకు వెళ్తూ ఉంటారు. దీనివల్ల మీ ఎమోషన్స్ ఎప్పుడైతే మీరు కరెక్ట్గా చూపించలేకపోతారో, ఎదుటి వాళ్ళకి అర్థం కాదు మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏంటంటే, ఓకే ఇప్పుడు మీకు కోపం వచ్చిందంటే కోపం ఎక్స్ప్రెస్ చేయాలి, అలాగే మీకు హ్యాపీనెస్ వచ్చిందంటే హ్యాపీనెస్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎందుకంటే నాకు హ్యాపీగా ఉంది కానీ నేను ఎక్స్ప్రెస్ చేయను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో మంచి అవార్డు వచ్చింది, లేకపోతే ఏదో ఇంకేదో వచ్చింది, మంచి అచీవ్మెంట్ ఏదో వచ్చింది, ఆ అచీవ్మెంట్ని మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి.
కానీ మనం చాలాసార్లు ఏంటంటామంటే లేదు లేదు నేను ఎక్స్ప్రెస్ చేస్తే కనుక వాళ్ళకి ఇంకొంచెం గర్వం పెరిగిపోతుంది, వాళ్ళకి వాళ్ళు నా మాట వినకుండా ఉంటారు, లేకపోతే వాళ్ళు నాకు మళ్ళీ తిరిగి ఫోర్స్ కొడతారు, ఇలాంటివన్నీ అనవసరమైన ఒకలాంటి డైలాగ్స్ మనం పెట్టుకొని సాధారణంగా ఏంటంటే మనం ఏ ఫీలింగ్ని కూడా మనం సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయం. దీనిని ఎమోషనల్ పర్ఫెక్షనిజం అంటారు. కానీ ఇది చాలా మటుకు తప్పు. కానీ మీరు పర్ఫెక్షన్గా చూపించాలి అనుకున్న ఎమోషన్ని మీరు చూపించండి. ఎంత మాత్రంలో చూపించాలో అంత మాత్రంలో మీరు చూపించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మూడో కారణం దీనికి ఏంటంటే ఎందుకు మనం భావాలు వ్యక్తీకరించము, లేకపోతే మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది మనం చెప్పము ఏంటంటే, మూడోది ఫియర్ ఆఫ్ డిసప్రూవల్ ఆర్ రిజెక్షన్. చాలాసార్లు ఏమవుతుందంటే మనం ఒక ఎమోషన్ మనం ఏదైనా నో అని చెప్పినా, ఎస్ అని చెప్పినా, ఏదైనా చెప్పినా మన్ని రిజెక్ట్ చేస్తారేమో, నేను చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తే కనుక నేను ఎలా హ్యాండిల్ చేసుకోగలను. ఎందుకంటే చాలామందికి రిజెక్షన్ హ్యాండిల్ చేసుకునే విధానం రాదు. అంటే వాళ్ళు ఎవరైనా ఎస్ అని చెప్తే ఓకే అంటారు, కానీ నో చెప్పినా, లేదంటే నువ్వు చెప్పింది తప్పు, లేదా నేను నీతో అగ్రీ అవ్వను, లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అని ఎవరైనా చెప్తే కనుక యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఫియర్ ఆఫ్ డిసప్రూవల్, అదే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటాం. ఈ ఫియర్ ఆఫ్ ఎప్పుడైతే భయం ఉంటుందో, నన్ను రిజెక్ట్ చేస్తారో అని ఎప్పుడైతే మనకి భయం ఉంటుందో, సాధారణంగా మనం ఏ భావాన్ని కూడా వాళ్ళకి వ్యక్తీకరించాం. ఇది ఎందుకు చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది, చాలా రిలేషన్షిప్స్లో ఇది ఒక ప్రాబ్లం కింద క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మీ దగ్గర నుంచి మీరు ఏదో ఒకటి మీ దగ్గర నుంచి ఒక ఎక్స్ప్రెషను ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక ఎస్ఓ నోనో మేబీయో ఏదో ఒకటి మీ దగ్గర, వాళ్ళు బయటికి వెళ్దామా అని అడిగారు, మీకు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు అనుకోండి, అయితే మీరు నో చెప్పాలి, లేదు నాకు నో నేను రాలేను, నాకు వేరే పని ఉందని చెప్పాలి. అలా అని చెప్పి పోనీ ఎస్, ఒకవేళ లేదంటే ఎస్ చెప్పారనుకోండి, ఎస్ చెప్తే కూడా ఓకే ఎస్ నాకు వస్తాను కానీ అని ఏదో మీ కండిషన్ చెప్పాలి. అక్కడ మీరు ఎస్ చెప్పకుండా, ఇటు నో చెప్పకుండా, ఏది చెప్పకుండా ఒకవేళ ఒక కామ్గా ఉండిపోయారు అనుకోండి, ఎదుటి వాళ్ళకి అర్థం కాదు మీ మనసులో ఏం నడుస్తుందని. ఓకే, కానీ అది ఇంకొక ఫోర్త్ పాయింట్ ఇందులో ఏమిటంటే మైండ్ రీడింగ్ అంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ఎదుటి వాళ్ళు మన మనసులో ఉన్న భావాలని వాళ్ళు గ్రహించి దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది సాధారణంగా పాసిబుల్ కాదు. మనం ఏమైనా దేవుళ్ళం కాదు, మనకి తెలియదు వాళ్ళు ఎదుటి మనిషి మైండ్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు మీకు వెళ్ళాలని ఉంది, లేకపోతే మీకు కాఫీ తాగాలని ఉంది, లేదంటే మీకు బ్రేక్ఫాస్ట్ చేయాలని ఉంది, ఏదో ఒకటి చేయాలని ఉంది. అది చెయ్యాలని ఉన్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలి, పలానా నాకు చెయ్యాలని ఉంది, లేకపోతే బయటికి వెళ్ళాలని ఉందని మీరు చెప్పాలి. అంతేగాని ఎదుటి వాళ్ళు మీ మైండ్ చదివి మీ మనసులో ఏ ఉందో వాళ్ళే అర్థం చేసుకొని పద బయటికి వెళ్దామా, పద ఇది చేద్దామని అడగడం అది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి అయితే సాధ్యం కాదు. వాళ్ళ ఒకవేళ దేవుళ్ళు వాళ్ళ మంచి సూపర్ పవర్స్ ఏదైనా ఉంటే సాధ్యమవుతుంది. చాలా రిలేషన్షిప్స్లో ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్లో కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు, ఎవరి దగ్గరైనా కూడా, ఈవెన్ ఒక ఆఫీస్ సిచ్యువేషన్లో కూడా ఏంటంటే నా బాస్ ఎక్స్పెక్ట్ చేసిందంటే నేనేదో అనుకుంటున్నాను కాబట్టి నా సబార్డినేట్స్ అందరూ కూడా ఇలాగే పనిచేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కుదరదు. సో మీరు మైండ్ రీడింగ్ అన్నది పక్కన పెట్టి మీరు నిజంగా ఏదైనా అనుకుంటే కనుక మీరు అది ఎక్స్ప్రెస్ చేయగలగాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇది చాలా మందిలో ఉన్న మేజర్ ప్రాబ్లం. మిగతావన్నీ మనం మాట్లాడుకున్నది ఒక ఎత్తు అయితే, ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నేను సెల్ఫ్ వర్త్నెస్ అంటాం. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏం లేదు, మిమ్మల్ని మీరు ఇష్టపడడం, మీరు ఎలా ఉన్నారో అలా ఉండడం అన్నది. సో అది లేదు, నాకేదో తక్కువ ఉంది, సో మేబీ అది ఫిజికల్ పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, మీ కమ్యూనికేషన్ కావచ్చు, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు తక్కువగా కనుక అంచనా వేసుకుంటే, సో మీరు ఏదైనా నిజంగానే ఫీల్ అయినా కూడా అది బయట వాళ్ళకి మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు చెప్పాలనుకున్నాను, నేను చెప్పలేకపోతున్నాను, నాకు ఉంది, నేను చేయలేకపోతున్నాను. సో ఈ డైలమా అన్నది ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ డైలమా వల్ల ఏమవుతుందంటే మీరు ఏ మూమెంట్లో కూడా హ్యాపీగా ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మూమెంట్లో హ్యాపీగా ఉండరు, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ప్రతిసారి మీకు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే హోప్లెస్నెస్. అంటే మనం మ్యాచ్ ఆడకుండానే రిజల్ట్ డిక్లేర్ చేస్తుంది, నేను ఓడిపోతాను అనుకోవడం, లేదంటే నేను ఎగ్జామ్ రాయకుండానే నేను ఫెయిల్ అయిపోతాను అనుకోవడం, అసలు ఇంకా జాబ్కి వెళ్ళకుండానే, జాబ్ అప్లై చేయకుండానే లేదు నాకు అసలు జాబే రాదు, అసలు ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే నాకు జాబు రాదని
అనుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే హోప్‌లెస్‌నెస్ అంటే ముందే ఇంకా ఏది అటెంప్ట్ పెట్టకుండా, ఏది చెయ్యకుండానే ముందే నాకు తెలుసు వాళ్ళు ఒప్పుకోరు. అదే వాళ్ళు నేను ఏం చెప్పినా కూడా వాళ్ళు నో చెప్తారు అని ముందు మనకి మనమే ముందు డిసైడ్ అయిపోతాం. మనకు ముందే అసలు ఒక ఫస్ట్ అటెంప్ట్ కూడా చేయం. ఒక ఫస్ట్ స్టెప్ కూడా మనం తీసుకోకుండానే ముందే చెప్పేస్తాం. నాకు వాళ్ళు కాదు. నాకు తెలుసు వాళ్ళు ఎలాగో నో చెప్తారు. సో, అందుకని నేను చేయదలుచుకోలేదు. ఓకే. ఇవన్నీ కొన్ని మనం తీసుకున్న పాయింట్లు. కానీ ఎలా దీంట్లోంచి బయటపడడం ఎలా? చెప్పడానికి బాగుంది గానీ ఎలా బయటపడాలి? బయటపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని మీరు డెవలప్ చేసుకోవాలి. సో, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. నేను ఇలా ఉన్నాను. నేను ఇంతే. నేను నా హైటు, నా వెయిటు, నా ఇది నేను ఇలాగే ఉన్నాను. నేను నలుపా, తెలుపా ఇవన్నీ మీకు పక్కన పెట్టి నాకంటూ ఒక అభిప్రాయం ఉంది. నా అభిప్రాయాన్ని, నా ఒపీనియన్ నేను బయట పెట్టాలి. పెట్టడం అన్నది ముందు నేర్చుకోవాలి. అది ఒకసారితో వచ్చేది కాబట్టి మీరు 1, 2 సార్లు ప్రాక్టీస్ చేయగలగాలి. రెండోది ఏంటంటే మనం మన ఎమోషనల్ పర్ఫెక్షనిజం గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరు కూడా ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ కాదు. అండ్ మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి వీ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్‌ప్రెస్ అవర్ ఫీలింగ్స్. ఓకే. మీకు కోపం వచ్చినప్పుడు మీ కోపం చూపించండి. ఎంత మొత్తంలో చూపించండి. అలాగే మీకు ఆనందం వస్తే ఆనందం మీకు నిజంగా ఏదైనా నచ్చినప్పుడు నాకు నచ్చింది అని చెప్పండి. ఒకవేళ నచ్చలేదు అంటే నాకు నచ్చలేదు అని చెప్పడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఎవరితో ముందు మొదలు పెట్టచ్చు అంటే ఎవరితో అయితే మీకు రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు అన్న చోటు నుంచి ముందు మొదలు పెట్టండి. స్ట్రేంజర్స్‌తో కొత్త వాళ్ళతో కూడా మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే కొత్త వాళ్ళతో పెద్ద రిలేషన్‌షిప్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అక్కడ కూడా మీరు ప్రయత్నించండి. మొదట ప్రయత్నం అనేది ముందు మీరు చెయ్యకపోతే మాత్రం ఎప్పుడు కూడా మీ అభిప్రాయాల్ని, మీ ఫీలింగ్స్‌ని అన్నీ లోపల పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్‌లో అది మీ హెల్త్‌కి, మీ ఫిజికల్ హెల్త్‌కి, మీ మెంటల్ హెల్త్‌కి చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో, ఒకటేంటంటే మీ ఫీలింగ్స్‌ని ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేయండి. అదే సేమ్ టైం ఏంటంటే మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా చూసుకోండి. ఇంకా అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం సెల్ఫ్ ఎస్టీమ్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసుకోండి. ముందే హోప్ పెట్టుకోండి. కొంచెం హోప్ పెట్టుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.